మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్రికేయులకు నమస్కారం. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో ఉన్నటువంటి చెరువుల ఎఫ్టీఏలు బఫర్ జోన్లను నాలాలను పరిరక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో హైడ్రా పేరుతోని ప్రభుత్వ చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతూ ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని నల్గొండ జిల్లా ప్రజల తరపున, నకరికల్ నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతిస్తున్నాం. ఈరోజు వెనకడికి ఒక సామెత ఉండే, ఏరొచ్చి ఊరు మీద పడ్డది, ఊరంతా ఆగమైందని చెప్పేసి. ఇలా ఊరు పోయి చెరువులలో నిర్మించబడుతుంది, ఊరు పోయి చెర్లలో చేరింది. కాబట్టి పరిస్థితి ఉల్టా అయింది. హైదరాబాద్లో చిన్నపాటి వర్షం వస్తేనే హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ జలం ఉండేటువంటి ప్రాంతంలో ఇండ్లు పోయి చేరినాయి కాబట్టి, ఆ ఇండ్లు వచ్చేసి నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చేసి రోడ్ల మీదకి వస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితిని మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇది మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోనే రెండు ప్రధానమైనటువంటి నదులు ప్రవహిస్తుంది. ఒకటి కృష్ణా నది, రెండోది గోదావరి నది. ఈ రెండు నదులకు ఇరువైపులా కొద్దిగా పైభాగంలో తెలంగాణ ప్రాంతము ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని అంటే లిఫ్ట్ల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చి ఆ నీళ్లు ఒక చెరువు నుంచి ఒక చెరువు గొలుసు కట్టు కాలువల ద్వారా చెరువులు నిండుతుంటాయి. కానీ ఈరోజు నల్గొండ జిల్లాలో ఒకవైపు వరంగల్ హైవే, మరొక వైపు విజయవాడ హైవే, ఖమ్మం హైవే, అటుపోతే గుంటూరు పోయేటువంటి హైవే, అద్దంకి హైవే, మాచర్ల రూట్ ఒకటి, ఇన్ని హైవేలు ఉండటం మూలంగా నల్గొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 100% మేము స్వాగతిస్తున్నాం. అట్ ఏ టైంలో ఈ రియల్ ఎస్టేట్ పేరుతోని భూముల రేట్లు పెరిగిన తర్వాత చెరువులకు దగ్గరగా ఉండేటువంటి భూములు కొనుక్కొని చెరువులను కూడా కబ్జా చేసి, చెరువులను కూడా నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో చాలా చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాలకు ఆనుకొని ఉన్నటువంటి, హైవేలకు ఆనుకొని ఉన్నటువంటి చెరువులు, చాలా చెరువులు కూడా కబ్జాలకు గురైనాయి. నిన్న మేము ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసినాం. ఈ చెరువులను కూడా పరిరక్షించేటువంటి కార్యక్రమాన్ని తమరు చేపట్టాలని, అవసరం అనుకుంటే హైదరాబాదులో నియమించినటువంటి హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలని, దాని పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి అయి ఉంటే జిల్లాలో కూడా స్పెషల్గా ఇంకేమన్నా స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేయాలని, ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేసి ఈ చెరువులన్నిటి కూడా పరిరక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ కూడా ఈ జిల్లా ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజల తరపున ఒక లెటర్ కూడా నేను ముఖ్యమంత్రి గారికి రాసినాను. ప్రత్యక్షంగా కలిసి కూడా ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు చాలా చెరువులు, గతంలో చెరువులు 100 ఎకరాలు ఉండేటువంటి చెరువులలో కొంచెం ఏక్సాల్ పట్టాలు, దోసాల పట్టాలు కూడా ఉండేది. ఆ ఏక్సాల్ పట్టాలు, దోసాల పట్టాలలో తేలినప్పుడు ఏక్సాల్ పట్టాలు, దోసాల పట్టాల్లో కూడా గజం లోతు, 2 గజాల లోతు పూడ్చి మాకు పట్టా ఉందనే పేరుతోని చెరువుల్ని దాదాపు ఒక 50 ఎకరాల చెరువు ఉంటే ఒక 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9 ఎకరాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఆ వచ్చిన నీళ్లు కూడా నిలవక దాదాపు వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు అవి అడిగంటిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో దాదాపు 200, 300, 400, 1000 ఫీట్లు ఇవాళ బోర్లు వేసినా కానీ ఆ బోర్లు అడిగంటిపోతున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో కొన్ని గ్రామాలలోనైతే గ్రామ పంచాయతీ వేసినటువంటి బోర్లు ఈరోజు వాటర్ లేక బోర్లు పనిచేస్తలేవు, ఏం చేయాలనేటువంటి ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రజల దహర్తి తీర్చాలన్నా, వ్యవసాయ రంగానికి నీళ్లు కావాలన్నా, జంతువులకు, పశువులకు, ఈరోజు పాడి సంపదకు నీళ్లు కావాలన్నా ఈరోజు ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ పెరగవలసినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగాలంటే ఇక్కడ చెరువులకు సంబంధించి పరిరక్షించబడాలి. చెరువుల నుంచి ఒక చెరువుకు నీళ్ళు అందించేటువంటి కాలువలు ఏవైతున్నాయో
ఏదైతే లింకు కాలువలు ఉన్నాయో, అప్రోచ్ కెనాల్స్ ఉన్నాయో, పంట కాలువలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కాపాడబడాలి. ఇవన్నీ కాపాడబడాలంటే ఇలా ప్రజలు ఎవరు కాపాడుతారు అని చెప్పేసి ఇన్ని రోజులు ప్రజలు బిక్కుమంటూ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆశాకిరణం లాగా, ఒక దిక్సూచిలాగా ఇలా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తూ ఉండు. ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ చేశారు. ఇంకా అక్కడక్కడ కొన్ని ఖాతాలు ప్రాబ్లం ఉంటే దాని మీద స్పెషల్ డ్రైవ్ చేసేసి అవి కూడా పూర్తి చేస్తామంటున్నాం. అంటే తను ఏ పని పట్టుకున్నా ఒక అంకిత భావంతో, ఒక కమిట్మెంట్తో, ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో చేస్తుండే కాబట్టి ప్రజలకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే నాతో దాదాపు వందలాది మంది వేలాది మంది ఈరోజు మన చెరువులు కూడా కాపాడితే బాగుండు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నాతో పంచుకున్నారు. కాబట్టి నేను ఈ ప్రజల తరపున, మా జిల్లా ప్రజల తరపున, మా నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెరువుల్ని కాపాడేటువంటి ఏ చర్య చేపట్టినా, ఏ కార్యక్రమం తీసుకున్నా 100% నల్గొండ జిల్లా ప్రజలుగా, నగరికల్ నియోజకవర్గ ప్రజలుగా ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తాం. ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పనులకు హర్షధ్వానాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఇలా ఊరు పోయి చెరువులలో నిర్మించబడుతుంది, ఊరు పోయి చెర్లలో చేరింది కాబట్టి పరిస్థితి ఉల్టా అయింది. హైదరాబాద్లో చిన్నపాటి వర్షం వస్తేనే హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ జలం ఉండేటువంటి ప్రాంతంలో ఇండ్లు పోయి చేరినాయి కాబట్టి, ఆ ఇండ్లు వచ్చేసి నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చేసి రోడ్ల మీదకి వస్తుంది. ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితిని మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇది మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. ఈరోజు దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోనే 2 ప్రధానమైనటువంటి నదులు ప్రవహిస్తాయి. ఒకటి కృష్ణా నది, రెండోది గోదావరి నది. ఈ 2 నదులకు ఇరువైపులా కొద్దిగా పైభాగంలో తెలంగాణ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని అంటే లిఫ్ట్ల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చి ఆ నీళ్లు ఒక చెరువు నుంచి ఒక చెరువు గొలుసుకట్టు కాలువల ద్వారా చెరువులు నిండుతుంటాయి. కానీ ఈరోజు నల్గొండ జిల్లాలో ఒకవైపు వరంగల్ హైవే, మరొక వైపు విజయవాడ హైవే, ఖమ్మం హైవే, అటుపోతే గుంటూరు పోయేటువంటి హైవే, అద్దంకి హైవే, మాచర్ల రూట్ ఒకటి, ఇన్ని హైవేలు ఉండటం మూలంగా నల్గొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 100% మేము స్వాగతిస్తున్నాం. అట్ ఏ టైంలో ఈ రియల్ ఎస్టేట్ పేరుతోని భూముల రేట్లు పెరిగిన తర్వాత చెరువులకు దగ్గరగా ఉండేటువంటి భూములు కొనుక్కొని చెరువులను కూడా కబ్జా చేసి, చెరువులను కూడా నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో చాలా చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాలకు ఆనుకొని ఉన్నటువంటి, హైవేలకు ఆనుకొని ఉన్నటువంటి చెరువులు, చాలా చెరువులు కూడా కబ్జాలకు గురైనాయి. నిన్న మేము ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసినాం. ఈ చెరువులను కూడా పరిరక్షించేటువంటి కార్యక్రమాన్ని తమరు చేపట్టాలని, అవసరం అనుకుంటే హైదరాబాద్లో నియమించినటువంటి హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలని, దాని పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి అయి ఉంటే జిల్లాలో కూడా స్పెషల్గా ఇంకేమన్నా స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేయాలని, ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేసి ఈ చెరువులన్నిటి కూడా పరిరక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ కూడా ఈ జిల్లా ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఒక లెటర్ కూడా నేను ముఖ్యమంత్రి గారికి రాసినాను. ప్రత్యక్షంగా కలిసి కూడా ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు చాలా చెరువులు, గతంలో చెరువులు 100 ఎకరాలు ఉండేటువంటి చెరువులలో కొంచెం ఏకసాల్ పట్టాలు, దోసాల పట్టాలు కూడా ఉండేవి. ఆ ఏకసాల్ పట్టాలు, దోసాల పట్టాలలో తేలినప్పుడు దున్నుకునేటోళ్ళు, మునిగినప్పుడు వదిలేసేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ ఏకసాల్ పట్టాలు, దోసాల పట్టాల్లో కూడా గజం లోతు, 2 గజాల లోతు పూడ్చి మాకు పట్టా ఉందనే పేరుతోని చెరువుల్ని దాదాపు ఒక 50 ఎకరాల చెరువు ఉంటే ఒక 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9 ఎకరాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఆ వచ్చిన నీళ్లు కూడా నిలవక దాదాపు వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు అవి అడిగంటిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో దాదాపు 200, 300, 400, 1000 ఫీట్లు ఇవాళ బోర్లు వేసినా కానీ ఆ బోర్లు అడిగంటిపోతున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో కొన్ని గ్రామాలలోనైతే గ్రామ పంచాయతీ వేసినటువంటి బోర్లు ఈరోజు వాటర్ లేక బోర్లు పనిచేస్తలేవు, ఏం చేయాలనేటువంటి ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
కాబట్టి ప్రజల దహర్తి తీర్చాలన్నా, వ్యవసాయ రంగానికి నీళ్లు కావాలన్నా, జంతువులకు పశువులకు ఈరోజు పాడి సంపదకు నీళ్లు కావాలన్నా ఈరోజు ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ పెరగవలసినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగాలంటే ఇక్కడ చెరువులు సంబంధించి పరిరక్షించబడాలి. చెరువుల నుంచి ఒక చెరువుకు నీళ్ళు అందించేటువంటి కాలువలు ఏవైతున్నాయో, ఏదైతే లింకు కాలువలు ఉన్నాయో, అప్రోచ్ కెనాల్స్ ఉన్నాయో, పంట కాలువలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కాపాడబడాలి. ఇవన్నీ కాపాడబడాలంటే ఇలా ప్రజలు ఎవరు కాపాడుతారు అని చెప్పేసి ఇన్ని రోజులు ప్రజలు బిక్కుమంటూ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆశాకిరణం లాగా, ఒక దిక్సూచిలాగా ఇలా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తూ ఉంటూ ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ చేశారు. ఇంకా అక్కడక్కడ కొన్ని ఖాతాలు ప్రాబ్లం ఉంటే దాని